నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి ఇన్లైన్ ఫంక్షన్ అండి. సో చూద్దాం ఆ ఇన్లైన్ ఫంక్షన్ అంటే. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు C++ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లో మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ కమ్యూనికేషన్ కమ్యూనిటీ అని ఉంటుంది కదండి, దానిలో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీకు C++ ఉంటే అది ఇంగ్లీష్లో ఉంటాయండి వీడియోస్. సో అలాగే మీకు C++ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయ్యింది. సో అలాగే మీకు మిగతా ఇంకేమైనా DBMS కానీ, పవర్ BI కానీ, C లాంగ్వేజ్ కానీ, పైథాన్ కానీ, ఎక్సెల్ VBA, MS Word, MS పవర్ పాయింట్, సో ఇలా డేటాబేస్ ఇలాంటి ఏ వీడియో కావాలన్నా, ఏ సబ్జెక్ట్ పైన అయినా నా ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు అవైలబుల్ అవుతాయి. ఇంగ్లీష్లో మరియు తెలుగులో రెండిట్లో అవైలబుల్ అవుతాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి ఇన్లైన్ కదా. సో ఇన్లైన్ అంటే ఏంటి? ఫస్ట్ C++ ప్రొవైడ్స్ ఇన్లైన్ ఫంక్షన్ టు రెడ్యూస్ ద ఫంక్షన్ కాల్ ఓవర్ హెడ్. ఫంక్షన్ కాల్ ఓవర్ హెడ్ అంటే ఒక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అక్కడికి ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి ఏదైతే టైం ఉంటుందో దాన్ని మనం ఫంక్షన్ ఓవర్ హెడ్ అంటాం. ఓకే, సో ఈ ఫంక్షన్ ఓవర్ హెడ్ అనేది తగ్గించేస్తుంది అన్నట్టు, అంటే ఆ టైం అనేది సేవ్ అయిపోతుంది మనకి. ఓకే, సో అండ్ ఇన్లైన్ ఫంక్షన్ ఈజ్ అ ఫంక్షన్ దట్ ఎక్స్పాండ్స్ ఇన్లైన్ when it is called. Okay, when the inline function is called, the whole code of the inline function get inserted or substituted at the point of inline function call. సో ఇక్కడ ఏమంటున్నామంటే, ఎప్పుడైతే ఆ ఫంక్షన్ కాల్ని ఇన్లైన్ ఫంక్షన్ రాస్తామో, ఆ ఇన్లైన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మన మెయిన్ ఫంక్షన్ కోడ్ని పెంచుతుంది, ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో ఆ మెయిన్ ఫంక్షన్ ఉంది కదా, దాని కోడింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఆ ఇన్లైన్ ఫంక్షన్ కూడా మెయిన్ ఫంక్షన్లోకి కాపీ చేస్తుంది. సో ఇలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ సరిగ్గా చదవట్లేదు, మీరు ఒక ట్యూటర్ని అపాయింట్ చేయాలని, లేదా ఒక ట్యూషన్కి పంపించాలనుకుంటున్నారు, లేదా ఒక ట్యూషన్ మాస్టర్ని ఇంటికి పిలిపించి చెప్పాలనుకుంటున్నారు. సో రెండిట్లో తేడా ఏంటంటే నార్మల్ ఫంక్షన్, ఇన్లైన్ ఫంక్షన్. నార్మల్ ఫంక్షన్ ఏంటంటే మీరు ట్యూషన్కి పంపిస్తారు, ఇప్పుడు ఏమవుతుంది, ట్రావెలింగ్ టైం అనేది పోవడానికి రావడానికి వేస్ట్ అవుతుందా, దాన్ని మనం ఓవర్ హెడ్ అంటాం. సో ఆ టైం సేవ్ అవుతుంది ఇప్పుడు మీరు హోమ్ ట్యూషన్ పెడితే. కాకపోతే హోమ్ ట్యూషన్ పెడితే ఏమవుతుంది, మీ కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే మీరు ఒక స్పేస్ ఇవ్వాలి, కొద్ది మెమరీ ఇవ్వాలి, రైట్. సో ఒక రూమ్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇన్లైన్ ఫంక్షన్ అంటే మీరు ట్యూటర్ని హోమ్కి ఇంటికి తీసుకురావడమే. దాని ద్వారా ఏమవుతుంది, మీరు ఒక రూమ్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే ట్యూటర్ కరెక్ట్ 6కి వస్తాడు, 7:30కి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ టైం, మీ అమ్మాయి ట్రావెలింగ్ టైం అనేది సేవ్ చేసుకోండి, కాకపోతే మీ స్పేస్ ఇవ్వాలి. సో అదండి నార్మల్ ఫంక్షన్కి, ఇన్లైన్ ఫంక్షన్కి. మీరు మీ అబ్బాయిని పంపించడానికి, ట్యూటర్ మీ ఇంటికి రావడానికి గల తేడా ఏది ఉందో దాన్నే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సింపుల్గా, రైట్. దిస్ సబ్స్టిట్యూషన్ ఈస్ పర్ఫార్మ్డ్ బై C++ కంపైలర్ ఎట్ కంపైల్ టైం. సో ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తారో అదే టైంలో ఆ ఇన్లైన్ ఫంక్షన్లో ఉన్న కోడ్ని ఏం చేస్తుంది, ఫంక్షన్ కాల్లో సేవ్ చేస్తుంది అన్నట్టు, అంటే డంప్ చేస్తుంది అన్నట్టు, రైట్. సో చూద్దామా ఒకసారి సింటాక్స్. సో ఇది చూడండి సింటాక్స్, ఓన్లీ తేడా ఏంటంటే ఇన్లైన్. ఓకే, సో రిమైనింగ్ సేమ్, నార్మల్గా మనం ఒక ఫంక్షన్ రాస్తాం కదా అలానే ఉంటుంది కోడ్, ఒక్క ఇన్లైన్ కీవర్డ్ మాత్రమే అడిషనల్గా ఉంది. ఒకసారి ప్రోగ్రామ్ చూద్దామా. సో ఇది నార్మల్ ఫంక్షన్ అండి, ఇది ఇన్లైన్ ఫంక్షన్. చూడండి, ఓన్లీ ఒక ఇన్లైన్ అనే వర్డ్ తప్ప మీకు ఎక్కడ తేడా కనిపించదు. సో ఇన్లైన్ వర్డ్ అనేది చాలా చేంజెస్ చేస్తుంది మొత్తం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైతే నార్మల్ ఫంక్షన్ కాల్ చేస్తారో చూడండి, ఈ 5 వాల్యూ ఇక్కడ పాస్ అవుతుంది, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి, అంటే 5 × 5 25 అయ్యి ఆ 25ని ఇక్కడ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ దీన్నే మనం ఓవర్ హెడ్ అంటాం. సో ఈ ఓవర్ హెడ్ టైం అనేది సేవ్ చేస్తాం ఇన్లైన్ ఏమవుతుందంటే, ఈ మొత్తం కోడ్ అనేది ఇక్కడ కాపీ అయిపోతుంది. స్క్వేర్ 5 ఉంది కదా ఇక్కడ, ఈ కాల్లో దీన్ని ఫంక్షన్ కాల్ అంటాం. ఈ ఫంక్షన్ కాల్లో ఈ కోడ్ అంతా ఇక్కడ కాపీ చేస్తుంది కంపైల్ టైంలో. సో మీరు ఎప్పుడైనా రన్ చేసినప్పుడు ఇందులోనే మళ్ళీ అక్కడికి పోయి ఇక్కడ రావడం ఉండదు, ఇందులోనే మొత్తం కాపీ అయిపోయింది. అది తేడా. సో జస్ట్ మనం అనుకున్నాం కదా ఇదేమో ట్యూషన్కి వస్తుంటే అబ్బాయి టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఏంది, ట్యూటరే వస్తుంది కాబట్టి టైం సేవ్ అవుతుంది. కాకపోతే ట్యూటర్కి మరి కోడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే స్పేస్ ఇవ్వాలి కదా, ట్యూటర్ ఇంటికి వచ్చినప్పుడు మనం ఒక రూమ్ ఇవ్వాలి కదా. సో స్పేస్ వేస్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కోడింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఒక చిన్న ప్రోగ్రామ్ ఇది చూడండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం చూడు, ఇక్కడ ఫంక్షన్ నుంచి మీ అబ్బాయి ట్యూషన్కి వెళ్తున్నాడు. ఓకే, అంటే మనం కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ వస్తుంది. కానీ ఇక్కడ ఏంది చూడండి, ట్యూటరే వచ్చి మా ఇంట్లో ఉన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి
ఇక్కడ ఇన్లైన్ ఫంక్షన్ అనగానే ఆ ఫంక్షన్ మొత్తం ఈ మెయిన్ ఫంక్షన్ లోపల ఫంక్షన్ కాల్లో కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళట్లేదు, మెయిన్ ఫంక్షన్లోనే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. రైట్. సో ఎటువంటి టైంలో ఈ ఇన్లైన్ ఫంక్షన్ అనేది వాడకూడదు లేదా పనికిరాదు అన్నట్టు. ఓకే, మనం ఆ టైంలో వాడితే అది యూజ్లెస్ అన్నట్టు. సో ఇలాంటిది సిచ్యువేషన్ కంపైలర్ మే నాట్ పర్ఫార్మ్. ఈవెన్ మీరు ఇన్లైన్ అని రాసినా కానీ అది ఇన్లైన్గా కన్సిడర్ చేయదు. సో ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇఫ్ ఏ ఫంక్షన్ కంటైన్స్ లూప్ ఉన్నప్పుడు, ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు వాడతాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో. రెండోది స్టాటిక్ ఉండదు, స్టాటిక్ వేరియబుల్ ఉండదు. మూడోది రికర్సివ్ అంటే మళ్ళీ వైల్ లూప్ లాగానే. ఓకే, కాలింగ్ మళ్ళీ దాన్ని కాల్ చేస్తూ ఉంటుంది, అది ప్రోగ్రామ్ అనేది బిగ్ అయిపోతుంది. రైట్. ఇంకోటి స్విచ్ లేదా గోటు. స్విచ్ అనేది మనకి కండిషనల్ ఆపరేటర్, గోటు అనేది మనకి జంప్ ఆపరేటర్. సో ఇవి వాడినా కానీ అది అక్కడ మనకి ఇన్లైన్ ఫంక్షన్లో యూజ్ అవ్వదు. ఓకే, సో ఇలాంటి ఫర్, వైలు, డూ వైలు, స్టాటిక్ వేరియబుల్ ఉన్నప్పుడు, రికర్సివ్ ఫంక్షన్ ఉన్నప్పుడు, స్విచ్ ఉన్నప్పుడు, గోటు ఉన్నప్పుడు ఇన్లైన్ ఫంక్షన్ వాడద్దు. వాడినా అది కంపైలర్ మనకి సరిగ్గా సపోర్ట్ చేయదు. రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఓన్లీ ఎప్పుడైనా ఇన్లైన్ ఫంక్షన్ అనేది 1 లేదా 2 లైన్లు ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రమే వర్క్ అవుతుందండి. రైట్. ఓకే, నెక్స్ట్ ఇన్లైన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫంక్షన్ కాల్ ఓవర్ హెడ్ డజంట్ అక్కర్. చూడండి, ట్రావెలింగ్ టైం అన్నాడు, అలాగే ఇక్కడ ఫంక్షన్ హెడ్ అంటారు. ఓకే, అలాగే రిటర్న్ టైం చూడండి, ఫంక్షన్ హెడ్ ఆఫ్ ఏ రిటర్న్ టైం అంటే పోవడానికి రావడానికి 2 సింపుల్ సపరేట్గా రాశాను అంతే. ఇంకోటి ఏమంటున్నాం, వెన్ ఇట్ ఈస్ స్మాల్. ఓకే, అది చిన్నగా ఉందనుకోండి ఫంక్షన్ అనంటే, ఇప్పుడు చూడండి మనకి ఒక ప్రోగ్రామ్ రన్ చేయడానికి హాఫ్ మినిటే పడుతుంది. కానీ ఓవర్ హెడ్స్ ఏమవుతుంది, 1 మినిట్ పడుతుంది. అంటే పోవడానికి 1/2 మినిట్, రావడానికి 1/2 మినిట్. అంటే 1 మినిట్ ట్రావెలింగ్ టైం ఎక్కువ అవుతుంది ఎగ్జిక్యూషన్ కన్నా. సో అలాంటి సిచ్యువేషన్లో అందుకోసమే అన్న కోడ్ చిన్నగా ఉంటే, అదే కోడ్ ఎగ్జిక్యూషనే 5 మినిట్స్ అనుకోండి, అప్పుడు 1 మినిట్ పోయినా ఏం కాదు కదా. ఓకే, అట్లాంటి టైంలో మనం నార్మల్ ఫంక్షన్ యూస్ చేస్తే బెస్ట్. ఓకే, సో ఇన్లైన్ ఫంక్షన్ అనేది 1 లేదా 2 లైన్ ఉన్నప్పుడు మాత్రమే వాడాలండి. ఓకే, డిసడ్వాంటేజెస్ ఏంటంటే వెన్ వీ యూజ్ ఇన్లైన్ ఫంక్షన్ ద సైజ్ ఆఫ్ కోడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బికాస్ కంపైలర్ రీప్లేస్ ఈచ్ ఫంక్షన్ కాల్ విత్ ఎన్ ఇన్లైన్ ఫంక్షన్ కోడ్. సో ప్రతిసారి మీరు ఏదైతే ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అప్పుడు ఏమవుతుంది, ఇన్లైన్ ఫంక్షన్ మొత్తం కాపీ అయ్యి ఆ ఫంక్షన్ కాల్లో సేవ్ అవుతుంది. సో కోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. రైట్. సో ఎక్కువ ఫంక్షన్ కాల్ ఉంటే అది వేస్ట్. రెండోది, లార్జ్ సైజ్ కోడ్ టేక్స్ మోర్ మెమొరీ అండ్ టైమ్ టు కంపైల్. సో ఒక లైన్ 2 లైన్ కోడ్ రాస్తే ఇన్లైన్ ఫంక్షన్ బాగుంటుంది, కానీ 5 లైన్స్ అలా ఉందనుకోండి అప్పుడు అది వేస్ట్. ఒక టైం వేస్ట్. రైట్. సో అది ప్రోగ్రామ్ యొక్క టైం వేస్ట్ కాదు, ప్రోగ్రామ్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. రైట్. మనం ఓవర్ హెడ్ టైం సేవ్ చేద్దాం అనుకున్నాం కానీ ఎగ్జిక్యూషన్ టైంకి కోడ్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్. The compiler process slow downs because the compiler evaluate and replace the function code at the time of function call. చూడండి, ఎప్పుడైనా మనం ఇన్లైన్ ఫంక్షన్ రాసినప్పుడు ఏమవుతుందంటే కంపైలర్ కంపైల్ చేసేటప్పుడు ఆ ఇన్లైన్ ఫంక్షన్ కోడ్ అంతా ఫంక్షన్ కాల్లో సేవ్ చేస్తుంది. సో కంపైల్ టైం ఇంక్రీజ్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ టైం తగ్గిస్తుంది. చూసారు కదా, ఇక్కడ వేస్ట్ అవుతుంది, అక్కడ వేస్ట్ అయ్యవద్దు, ఇక్కడ వేస్ట్ అవుతుంది. సో మీరు అందుకోసమే చిన్న ప్రోగ్రామ్ ఉంటే ఇన్లైన్ ఫంక్షన్ వాడాలి. పెద్ద ప్రోగ్రామ్ ఉంటే అనవసరంగా మెమొరీ వేస్ట్, దాని ఏమంటారు లెంత్ వేస్ట్. ఓకే, ఆ కోడింగ్ ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ అవే ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసామనుకోండి ఆ డూప్లికేషన్ వస్తుంది. రైట్. ఓకే, సో ఇది డిసడ్వాంటేజ్. ఒకసారి డిఫరెన్స్ చూద్దామా. ఇన్లైన్ ఫంక్షన్ ఏముందంటే ఇంప్రూవ్స్ ద ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఎగ్జిక్యూషన్ టైం అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇదేంటి, ఇంప్రూవ్ రీయూజబిలిటీ. అంటే ఎప్పుడైతే మీరు మళ్ళీ ఒక కోడ్ని వాడాలనుకున్నాం అనుకో, అట్లాంటి సిచ్యువేషన్లో మనకి మెమరీ వేస్ట్ కాదు. ఎందుకంటే ఆ ఒకటే కోడ్, సేమ్ కోడ్ని మనం కాల్ వస్తున్నాం అంతే. ఓకే, మన మెమరీ వేస్ట్ కాదు. సో ఇఫ్ ఇన్లైన్ ఫంక్షన్ ఇన్లైన్ కీ అనేది వాడతాం, ఇన్లైన్ కీ ఈజ్ యూస్డ్. ఇక్కడ ఏంది, ఇన్లైన్ కీ అనేది ఇట్లా అలాంటివి ఏం రాయం. ఓకే, సో ఇక్కడ ఏంది, ఎగ్జిక్యూషన్ మస్ట్ ఫాస్టర్ కంపేర్ టు ద నార్మల్. ఓకే, సో ఎగ్జిక్యూషన్ స్లోవర్. ఇన్లైన్ ఫంక్షన్తో కంపేర్ చేస్తే ఎగ్జిక్యూషన్ స్లో. ఎప్పుడు ఓన్లీ ప్రోగ్రామ్ చిన్నదైతే, మళ్ళీ పెద్దదైతే వేస్టే. రైట్. ఓకే, సో కంపైలర్ ఆల్వేస్ ప్లేస్ ఏ కాపీ ఆఫ్ కోడ్ ఫర్ ఈచ్ ఫంక్షన్. సో ఇక్కడ ఏమంటున్నామంటే ప్రతిసారి కంపైల్ చేసినప్పుడు ఇన్లైన్ ఫంక్షన్లో కోడ్ అంతా కాపీ చేసి ఇట్లా పెడుతుంది ఫంక్షన్ కాల్లో. రైట్. సో ఇట్ డజంట్ అలాంటివి ఏం చేయవు. ఓకే, ఇట్ డజంట్ డూ సచ్ థింగ్స్. ఓకే, సో ఇది 1 or 2 లైన్ కోడ్స్ అయితే ఓకే, కానీ ఇక్కడ ఎంత పెద్ద ప్రోగ్రామ్ రాసినా ఇంకా నార్మల్ ఫంక్షన్. ఇక్కడ ఏంది,
టూ మెనీ ఇన్లైన్ ఫంక్షన్స్ ఎఫెక్ట్ ద కంపైలేషన్. ఎక్కువ ఇన్లైన్ ఫంక్షన్ రాస్తే ఆ కోడ్స్ అనేది డూప్లికేట్ అయ్యి, లేదా పిలవాల్సిన ఫంక్షన్ మళ్ళీ పిలిస్తే ఆ కోడ్స్ అనేది డూప్లికేట్ అయిపోయి ఏమవుతుందంటే ఆ ఫైల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అలాంటి ప్రాబ్లం రాదు, ఫైల్ సైజ్ పైన ఎఫెక్ట్ పడదు. రైట్. సో మళ్ళీ ఒకసారి చూద్దామా. ఇన్లైన్ ఫంక్షన్ మనకి ఏంటంటే ఇన్లైన్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ తక్కువ ఉంటుంది, కానీ నార్మల్ ఫంక్షన్లో రీయూజబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇన్లైన్ అని కీ వాడతాం, ఇక్కడ వాడడం. ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఫాస్టర్, కానీ చిన్న ప్రోగ్రామ్కి ఓకే, బట్ పెద్ద ప్రోగ్రామ్కి అయితే ఇదే బెస్ట్ నార్మల్ ఫంక్షన్. ఇక్కడ ఏంది, కంపైలర్ ఏం చేస్తుంది, ప్రతిసారి కంపైల్ చేసిన కోడ్ అంతా కాపీ చేస్తుంది, సో ఎక్కువ టైం తీసుకుంది కంపైల్. ఇక్కడ అట్లా కాదు. రైట్. సో ఇక్కడ ఒకటే 2 లైన్ రాస్తే ఓకే, కానీ ఎక్కువ రాస్తే వేస్ట్. ఇక్కడ ఏంది, ఎంత పెద్ద కోడింగ్ అయినా రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ సార్లు ఫంక్షన్ కాల్ చేసినా లేదా సేమ్ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేసినా డూప్లికేట్స్ వస్తుంది. సో ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఫైల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ కాదు. రైట్. సో ఇవన్నీ డిఫరెన్స్. సో ఫ్రెండ్స్, హోప్ మీకు ఇప్పటివరకు సబ్జెక్ట్ చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. ఒకవేళ మీకు అర్థమైతే నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.